హాయ్ ఫ్రెండ్స్, కంప్లీట్గా ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేవి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాము. సో ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అయితే చేయండి. సో కంప్లీట్గా ఇక్కడ చెప్తున్న 10 డాక్యుమెంట్స్ అనేవి అయితే కూడా మనకి కౌన్సిలింగ్ వెరిఫికేషన్ కావచ్చు, లేదంటే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అప్పుడు, లేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే కూడా మ్యాండేటరీగా అయితే కావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించిన ర్యాంక్ కార్డు, అదేవిధంగా టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్, అదేవిధంగా క్యాండిడేట్కి సంబంధించిన ఆధార్ కార్డు అయితే కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఫోర్త్ డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే మీ యొక్క ఎస్ఎస్సికి సంబంధించిన సర్టిఫికేట్, అదేవిధంగా మార్క్ లిస్ట్ అనేది అయితే ఉండాల్సి ఉంటుంది 10th క్లాస్కి సంబంధించి. దాని తర్వాత చూసుకున్నట్టయితే 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు సో స్టడీ సర్టిఫికేట్స్ అయితే కూడా కావాల్సి ఉంటుంది. దాని తర్వాత 10th అండ్ ఇంటర్కి సంబంధించిన టీసీ సర్టిఫికేట్ అయితే కూడా కావాల్సి ఉంటుంది. సో 7th డాక్యుమెంట్ వచ్చేటప్పటికి మీ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించి మెమో కాపీ లేదంటే సర్టిఫికేట్ అయితే కూడా కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందో సో అప్లికబుల్ ఉన్న వాళ్ళకే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. అదే మాదిరిగా క్యాష్ సర్టిఫికేట్ అయితే ఎవరికైతే రిజర్వేషన్ ఉందో సో వాళ్ళకి క్యాష్ సర్టిఫికేట్ అనేది అయితే కూడా కావాల్సి ఉంటుంది. ఫర్దర్గా చూసుకున్నట్టయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి రిజర్వేషన్ కావాలనుకుంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ అయితే కూడా మనము వెరిఫికేషన్ అప్పుడు, లేదంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఏదైతే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ అయితే కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మేజర్గా ఈ 10 డాక్యుమెంట్స్ అనేవి అయితే కూడా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు, లేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు, ఫర్దర్గా మీరు కాలేజీలో ఏదైతే కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు కూడా ఈ డాక్యుమెంట్స్ అనేవి అయితే కూడా మీకు యూస్ఫుల్ అయితే అవుతాయి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరైతే కూడా కౌన్సిలింగ్కి స్టార్ట్ అయ్యే ముందులే ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి అయితే పెట్టుకోండి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.